అనిత గారు మాట్లాడాక ఇంక అందరూ పిల్లులే. ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహించిన ప్రసాద్ గారు, వారి సోదరులు అందరికీ ముఖ్యంగా వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక సినిమా పాట ఉంది, నారాయణ రెడ్డి గారు రాసింది. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టేది ఎందుకో తెలిసేది ఎందరికీ. అది తెలుసుకున్న ప్రసాద్ గారికి, మరి ఆయనకి ఇందాక అనిత గారు చెప్పినట్టు చేయూతను అందిస్తున్న వారి శ్రీమతి గారికి, అందరికీ కూడా వారి సోదరులు. ఎందుకంటే మన జేబులో ఒక 200 రూపాయల కాగితం 200 ఉంటే, ఒకటి కొత్త కాగితం ఒకటి పాత కాగితం ఉంటే, ఒక 100 ఇవ్వాల్సి వస్తే ముందు పాత కాగితం ఇస్తాం. అది హ్యూమన్ సైకాలజీ. మరి ఇవాళ సుమారు 1 కోటి రూపాయలు ఈయన మంచి మంచి కార్యక్రమాలకి, ఇంకా వారు సెలెక్ట్ చేసుకున్న ఆ పర్సన్స్ని కూడా నిజంగా ఏరి కోరి, మామూలుగా ఇలాంటి అవార్డులు చాలామంది ఆ సినిమా వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా సమాజంలో సేవ చేస్తున్న వారిని ఇక్కడ చూసాం ఎంతోమందిని, వారిని ఎంపిక చేసుకొని మరి వారికి అవార్డులు ఇంతమంది మధ్యలో ప్రకటించటం, అలాగే మరి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారిని ఎంకరేజ్ చేస్తూ వారితో అద్భుతమైన నాట్యం మరి డాన్సెస్ చేయించటం, మరి నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మేమా అనే ఆలోచన మాకు కలిగే విధంగా మరి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు, ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలి. సమాజానికి భారమైన వాళ్ళు చాలామంది ఉన్నాం, కానీ ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలని, మరింత వైభవంగా జరుపుకోవాలని, కీప్ లవింగ్ మోర్ అని ఇప్పుడు మా అనిత గారు చెప్పింది. వి ఆల్ మస్ట్ కీప్ లవింగ్ మిస్టర్ ప్రసాద్ మోర్ అండ్ మోర్ అని నేను చెప్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు అలాగే ప్రతి సంవత్సరం ప్రతిభ గల వారిని ఏ రికమెండేషన్ లేకుండా గుర్తించి వారిని గౌరవించటం అనే ఈ గొప్ప సాంప్రదాయాన్ని వారి కుటుంబం కంటిన్యూస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటానికి మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కళ్యాణ్, ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్, గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడితో పాటు మనుషులందరూ కూడా మీతో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.